నమస్తే. నేను సిరి. వైసీపీలో అంటే ఒక కీలక నేత కొడాలి నాని గారికి గుండెపోటు. అది మనందరికీ తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవు. ఇక్కడ హైదరాబాద్‌లో అయితే ఒక హాస్పిటల్‌లో తను జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇంకా ఆయనకి సీరియస్‌గా ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ కూడా చేంజ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే కొడాలి నాని వైసీపీ పార్టీలో ఒక కీలక నేత అని చెప్పుకోవచ్చు. ఆయన అంటే కీలక నేత అంటే కొంతమంది ఎవరైతే నోర్లు పారేసుకుంటారో వాళ్ళే కీలక నేతల్లాగా ఉన్నారు వైసీపీలో. ఇప్పుడైతే ఈయన ఆరోగ్య పరిస్థితి బాలేదని చెప్పేసి ఒక 2, 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. హార్ట్ అటాక్ వచ్చింది, ఆరోగ్య పరిస్థితులు బాలేదని చెప్పేసి. కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్‌కి వచ్చేసి ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు మరి ఆయన ఆరోగ్య పరిస్థితులు బాలేవా? లేకపోతే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన్ని ఫస్ట్ గచ్చిబౌలి దగ్గర ఒక హాస్పిటల్‌లో జాయిన్ చేసినప్పుడు ఆయన ప్రధాన అనుచరులు వాళ్ళు జాయిన్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో, ఆయనకి గ్యాస్ ప్రాబ్లమ్ మూలాన హాస్పిటల్‌లో జాయిన్ చేశామని చెప్పారు. తర్వాత అంటే మాటలు ఒక్కొక్కసారి ఎలా చేంజ్ అయిపోతూ ఉంటాయి అనే దానికి. చేర్చినప్పుడేమో ఒక ప్రాబ్లమ్. తర్వాత కొద్దిగా టైం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి ఫోన్ చేసినప్పుడు అప్పుడు హార్ట్ అటాక్ అని మళ్ళీ తర్వాత చెప్పారనమాట. సరే, ఆ హార్ట్ అటాక్ కూడా ఏమైంది తర్వాత కొద్దిసేపటికి స్టంట్ వేయాలి అనేది కూడా పోయి బైపాస్ సర్జరీ అని చెప్పారు. సరే, బైపాస్ సర్జరీ అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇది జరగలేదు. ఇప్పుడు ఆయన హాస్పిటల్ మారుతారని కానివ్వండి, ఇట్లాంటివి వస్తున్నాయి. సరే, ఇప్పుడు నిజంగానే జరిగిందా అంటే ఎందుకోసం వెళ్ళి అంటే ఇప్పుడు బైపాస్ సర్జరీ చేయించుకుందామా, స్టంట్ వేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు బైపాస్ సర్జరీ చేయాలని గట్టిగా అలాంటి ఇది ఉంటేనే బైపాస్ సర్జరీ చేస్తారు. కానీ బైపాస్ సర్జరీని పక్కన పెట్టేసి స్టంట్కి వెళ్ళరు కదా. అది చూస్తే ఆశ్చర్యంగానే ఉంది. అది ఏంటి, అంత సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు బైపాస్ సర్జరీయే చేస్తారు. వాళ్ళు చెప్పిన ప్రాబ్లం అంత సివియర్గా చాలా ఏమన్నారంటే ఇంకా అసలు చాలా సీరియస్గా ఉంది ఆయన పరిస్థితి, విషమంగా ఉంది ఆయన పరిస్థితి అని చెప్పి మనం చూసాం టీవీలో స్క్రోలింగ్తో సహా. సో, కానీ వాళ్ళు చెప్పిన దానికిను మళ్ళీ స్టంట్ కని అంటామును ఇట్లాంటివన్నీ చూస్తే రకరకాల ఇదిగా ఉంది. కాకపోతే ఆయన ఉండే హాస్పిటల్లో మనం కవర్ చేయలేం. ఇప్పుడు ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం గతంలో కోడికత్తి కేసులు అప్పుడు చిన్నదాన్ని ఒకటి గీక్కుపోయినట్టు చేసి దాన్ని ఆపరేషన్ చేయడానికి కొంచెం కోసి ఇచ్చేసి దానికి స్టిచ్లు వేసి ఒక పెద్ద ప్రాసెస్ చూపెట్టారు కదా. సో, ఇక్కడ ఏంటంటే జరగకపోయినా జరిగిందని చూపెట్టుకోవటానికి హాస్పిటల్ వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ ఏమైనా కావాలా, ఇదేంటి అర్థం కావట్లే. ఇప్పుడు వాళ్ళేయే కదా వెళ్ళి చేరింది హాస్పిటల్కి. మళ్ళీ ఇప్పుడు ఆ హాస్పిటల్లో కూడా ఉండం, మేము మళ్ళీ వేరే హాస్పిటల్కి అని అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా సెకండ్ ఆప్షన్ కింద బయట ఉన్నప్పుడు అయితే చూపెట్టుకుంటారు. వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత అయితే సరే మీకు బయట వెళ్ళాక ఏదైనా జరిగితే మా ప్రాబ్లం కాదని చెప్పి అయితే రాయించుకుంటారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మా హాస్పిటల్లో ఉన్నంత వరకు బాగానే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఇచ్చేది డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా సర్మరీ ఇచ్చేటప్పుడు అదే ఇస్తారు. బాగున్నాడు అందుకే డిశ్చార్జ్ చేసామనేది ఇస్తారు. కాకపోతే ఆయన పేషెంట్గా వెళ్ళాడంటే వాళ్ళు సమ్ రీజన్స్ అడుగుతారు. ఆ రీజన్స్ అయితే వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే కదా, ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. సో, అది వాళ్ళు అడగటంలో తప్పు లేదు. ఈయన ఎందుకు ఇవ్వడానికి భయపడుతున్నారు అంటే లేని గుండెపోటుని ఉందని యాక్ట్ చేసి ఈ అరెస్ట్ల నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నారంటారా? మరి ఇట్లా అంటారు. ఇప్పుడు ఆయనకి నిజంగా వచ్చితే కూడా నమ్మేటట్లేరు. ఇది ఇప్పుడు నిజం అబద్ధం అనేది అందరికీ ఒక డైనమానే. సరే, ఒకవేళ నిజంగా ఇప్పుడు అంటాం కదా ఆవు పులి కథ ఎట్లా అయితే ఉందో అదేలాగా అయిపోయింది. సో, ఈయన మీద ఉన్న కేసులే కానివ్వండి, రేపు పొద్దున ఎక్కడ అరెస్ట్ అవుతాడో అనే కానీ ముందే భయపడిపోయి ఇట్లాంటివి చేస్తున్నాడేమో అనేది అయితే అందరూ అనుమానం అదే ఉంటుంది కదా. సో, రేపు పొద్దున ప్రజల దృష్టిలో ఇప్పుడు అలాంటి అనుమానం స్టార్ట్ అయిపోయింది. అది కూడా కానీ ఇప్పుడు హాస్పిటల్ మారుస్తానంటున్నారు. సో, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి కన్వీనియంట్ ఉన్న హాస్పిటల్లోకి వెళ్ళి ఆపరేషన్ అయిందని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో, అది కూడా చేస్తారు. ఆపరేషన్ అయింది, బైపాస్ సర్జరీ అయింది, రెస్ట్ కావాలని కూడా రేపు పొద్దున అడుగుతారు. సో, అదే హాస్పిటల్లో మెడికల్ ఇది కూడా సర్టిఫికేట్ తీసుకొని హాస్పిటల్లో మాకు 1-2 నెలలు 3 నెలలు బెడ్ రెస్ట్ మీద ఉండాలి అని చెప్పి కూడా తీసుకుంటారు. సో, ఇవన్నీ ఒక ప్లానింగ్, ఒక స్కెచ్ నడుస్తూ ఉంటుంది కదా.
సో దాని మూలానే ఇట్లాంటివి డౌట్లు అనేది క్రియేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు దీని వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటంటారు? బెనిఫిట్స్ ఏంటి అసలు? ఏమైనా ఉన్నాయా దీనివల్ల, ఈ యాక్ట్ వల్ల వాళ్ళకి? ఈ యాక్టింగ్ ఒక్కటే వాళ్ళకి బెనిఫిట్ ఏదైనా ఉంటే, అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అరెస్ట్ చేయడానికి వస్తే సో ఈయనకున్న హెల్త్ రీజన్స్ చూపెట్టుకోవటానికి ఉంటుంది. అది వచ్చి మెయిన్ వాళ్ళట ఆలోచన విధానమే అదే కదా. సో మనం ఎలాగైనా తప్పించుకునే మార్గం. అంటే ఇప్పుడు పోసాని కృష్ణమౌళి గారు కూడా చెప్పారు, అరెస్ట్ అయిన తర్వాత నాకు ఇట్లా హార్ట్ సర్జరీ అయింది అన్న కూడా పోలీసులు పట్టించుకోలేదు కదా, తీసుకెళ్ళిపోయారు. కానీ అప్పుడు అదే నేను అనేది, తర్వాత వాళ్ళ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. సో అక్కడ అన్ని పర్ఫెక్ట్ అని తెలిసినప్పుడు మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ నిజంగానే పోసాని కృష్ణమురళి గారికి ప్రాబ్లం ఉండుంటే మటుకు ఎందుకంటే ఇప్పుడు కస్టడీలో అంత తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకెళ్తే ఆయనకి ఏమైనా ప్రాణాపాయం అయిందంటే, ఆయన ప్రాణానికి ఏమైనా అయిందంటే దానికి సమాధానం చెప్పాల్సింది కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి సో వాళ్ళు కూడా రిస్క్ చేయరు. సో అది ఆయన హాస్పిటల్కి అందుకే కదా తీసుకెళ్ళి ముందే చూపెట్టినప్పుడు క్లియర్గా ఉంది కాబట్టి మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. సో అందుకే జైలుకి పంపించడం జరిగింది. అంటే ఇక్కడ ఈయన ఎంత ఇది చేసినా రేపు అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు కదా. కాకపోతే తాత్కాలికంగా ఒక 3 నెలలు బెడ్ రెస్ట్ అట్లాంటివి ఏదో చెప్తారు కదా, 2 నెలలు ఎంతో ఉంటుంది వాళ్ళ పీరియడ్ టైము. ఆ టైం వరకు అయితే రెస్ట్ దొరుకుతుంది కదా. సో అప్పుడైతే రారు కదా అనే ఆలోచన ఏమైనా ఉందేమో. సో మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది కదా, టైం కలిసి వస్తుంది కదా. ఇవన్నీ ఆలోచన వాళ్ళకి ప్రీప్లాన్గా ఉన్నారేమో. సో దానికోసం ఇట్లాంటివి జరుగుతుందనేది అందరూ కన్ఫామ్గా అనుకుంటుంది. అంటే మేడం ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు ఈ వైసీపీలో అరెస్టులు పర్వం అంటే జరుగుతుంది కదా, అరెస్టులు అన్నవి జరుగుతున్నాయి. సో ఎప్పుడు ఎవరిటైనా వస్తుందో తెలియదు. సో ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ అన్ని ముందర పెడితే వీటి నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే బెయిల్ ఈజీగా వస్తుంది అనేది వాళ్ళ ఎజెండా ఇప్పుడైతే. అంతేనా? ఎందుకంటే గోరట్ల మాధవ్ గారు కూడా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినారు, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి చెప్పేసి ఒక వార్త మనకి వినిపిస్తుంది. సో ఇవన్నీ కూడా జస్ట్ అట్లా ముందు చూపెట్టి వీళ్ళు వెనకాలకి దాక్కోవడానికి ఇప్పుడు కేసు కూడా ఫైల్ అవ్వక ముందే మిథున్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకొని ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు చేసినవి ఏంటి, ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి ఇదే ఆలోచనలో ఉన్నారు. అంటే ప్రతి ఇది పాయింట్ను కూడా వాళ్ళు వదలకుండా బెయిల్ రావడానికి ఏ రకంగా వాడాలి, టైం ప్రొలాంగ్ చేయడానికి ఏ రకంగా తీసుకోవాలి. సో నిరంతరం ఒక టీం పనిచేస్తున్నట్టే ఉంది. ప్రతి ఒక్కళ్ళకి లాయర్ టీమ్స్ కొంతమంది సో అది నిరంతరం ప్రక్రియలాగా పనిచేస్తున్నట్టుంది. దీన్ని ఎలా మనం అడ్డుకట్టు వేయాలి, దీన్ని ఇట్లా వస్తే మనం దీన్ని ఎట్లా అడ్డుకట్టేయాలి, దీనికోసం మనం ముందే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేది. ఇప్పుడు ఒక తప్పు చేసిన వాళ్ళకే భయం ఉంటుంది. ఎప్పటికైనా ఏదైనా అరెస్ట్ అనేది వస్తుంది కదా, మనం ఈ స్కామ్లో ఉన్నాము సో పక్కాగా తెలిసింది, దాని మూలన మనకు ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు ప్రిపేర్గా ఉండటమే జరుగుతుంది. సో ఇది కూడా ఒక రకంగా ఆయనకు నిజంగా ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితులలో లేరు అనేది క్లియర్గా ఉంది, మనకి క్లియర్గా అదే అనిపిస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున నిజంగా వచ్చినా కూడా నమ్మేటట్టు లేకుండా ఉన్నాయి కదా. సో వీళ్ళు హాస్పిటల్ మారాలంటాం, దేనికోసం వెళ్తే ఏదేది. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం అని వెళ్తే బైపాస్ సర్జరీ వరకు వెళ్ళిపోయిందంటే ఎంత డిఫరెంట్ కనపడుతుంది ఇక్కడ. సో ఇదంతా నమ్మేటట్లేదు కదా. రైట్ మేడం. సో అది మొత్తానికైతే అంటే బయట ఏంటంటే అరెస్ట్ల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారని ఉంది. సో చూడాలి మరి రేపు రోజున రిపోర్ట్లు ఎట్లా వస్తాయో, వీళ్ళ హెల్త్ రిపోర్ట్స్ ఎట్లా వస్తాయో ఏంటి అనేది చూడాలి. సో చూసిన తర్వాత అందరికీ అయితే అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.